హాయ్ హలో వ్యూవర్స్, చూశారు కదండి వీడియోలు పెట్టక ఆల్మోస్ట్ ఇవాళ అంటే మిడ్ నైట్ అండి. ఇది మిడ్ నైట్ 2 అవుతుంది. మిడ్ నైట్ 2 అవుతుంది కాబట్టి మీకు వీడియో అనేది రేపు నేను పోస్ట్ చేస్తాను. అంటే 20 డే అండి ఈరోజుకి వచ్చేసి గ్రోత్ డే 20 అండి. చూశారు కదా బర్డ్లో ఆల్మోస్ట్ రెండు టెంపరేచర్ 28.2 మెయింటైన్ చేస్తున్నా సరే కానీ బర్డ్స్ ఎట్లా రియాక్ట్ అవుతున్నాయో చూడండి. ప్యాంటింగ్ లేదు, బర్డ్స్లో ప్యాంటింగ్ లేదు, మళ్ళీ చలనం కూడా లేదు. అంటే బర్డ్ ఆల్మోస్ట్ ఈ టైంకి 27.1 స్టాండర్డ్ టెంపరేచర్ 27.1, 26, 27 ఉంటే సరిపోతుంది. అదే ఇప్పుడు 21కి వచ్చేసింది అనుకోండి ఎల్లుండి, అప్పుడు 25 టెంపరేచర్ ఉండాలా, 25, 26 టెంపరేచర్ ఉండాలా. దానికి పెద్దగా అంటే చేంజెస్ అనేది అంత అవసరం లేదు. కానీ ఇక్కడ చూడండి బర్డ్ రియాక్ట్ అవ్వడం లేదు. ఆ చిల్నెస్ అంత ఘనంగా అంటే అన్కండిషనల్, అంటే బయట వెదర్ కూడా చాలా అన్కండిషనల్గా ఉంది అని అనుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీరు చూడండి, బయట ఇప్పుడు ఇదే రోజు అనుకోండి, బయట ఆదిలాబాద్, ఆర్మూర్ అట్లా కొన్ని ఏరియాలల్లో వర్షం పడ్డది, అందుకే ఇవాళ టెంపరేచర్ ఇట్లుంది అని అనుకున్నారు. అది కాదండి రీజన్. ఇది రోజు చూస్తున్నాను, అంటే టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది కానీ బర్డ్ అనేది లెగడం లేదు. మొన్న సెకండ్ వీక్ బాడీ వెయిట్ వచ్చేసి 504 గ్రామ్స్ వచ్చింది. 504 గ్రామ్స్ వచ్చిందండి. ఇప్పుడు ఈ రోజుకి 20 డేస్. రేపు వెయిట్ వేస్తే నార్మల్గా 850 గ్రామ్స్ వస్తుందేమో. అదే చూడాలండి, అది ఎట్లుందో తెలియాలి. ఇదేనండి. ఎందుకంటే కొందరు కూడా అదే ప్రాసెస్లో ఇదవుతారు, గంటకు లేపడమే. ఇంకా ఇలా ఈ సిచ్యువేషన్ అన్కండిషనల్ వెదర్ ఉన్నప్పుడు ఏం చేయాలి అని అంటే, అక్కడ ఇప్పుడు ప్రజెంట్ స్టార్టింగ్ అక్కడ కూలింగ్ ప్యాడ్స్ దగ్గర చూశారు కదా, అక్కడ బర్డ్స్ అనేది ప్యాంటింగ్ లేదు. కానీ ఇప్పుడు చూడండి బ్యాక్ సైడ్ వచ్చేసరికి ప్యాంటింగ్ అవుతూ ఉంటుంది. ప్యాంటింగ్ అంటే నోరు తెరవడం లాంటిది అవుతూ ఉంటుంది. అందుకనే చూడండి బర్డ్ గ్రోత్ కూడా థర్డ్ వీక్ వచ్చేసరికి అందరి ఫామ్స్లలో చాలా థర్డ్ వీక్ మెయిన్ టార్గెట్. థర్డ్ వీక్లో వచ్చేసరికి 800, 850 అట్లా 900 బాడీ వెయిట్ వరకే రీచ్ అవుతుంది. కానీ తిన్నదానికి బాడీ వెయిట్ అనేది రాదు. కానీ చాలా చోట్ల రాదు, కానీ కొందరికేమో వచ్చేస్తుంది. అది అంటే అన్కండిషనల్ వెదరా లేదంటే ఏదనేది అర్థం కాదు. అందుకనే అంటే నాకు తెలిసింది చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇటు బర్డ్స్ అనేవి ప్యాంటింగ్ అవుతాయి, నోరు తెరుస్తాయి. మీకు దగ్గరగా చూపించాలంటే కోడి లెగిసిపోతుంది. అందుకనేసి మీకు దగ్గరుండి చూపిద్దామనేసి తీసుకొస్తున్నాను. నెక్స్ట్ అండి, అలా ఉన్నప్పుడైతే కూలింగ్ ప్యాడ్ కొద్దింత కర్టన్ అనేది లేపండి. అప్పటికి అయినా సరే అక్కనే లేపితే కనుక హీట్ పెరిగిపోతూ ఉంటుంది, ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. కాబట్టి అలా చేయకుండా ఫ్యాన్లతోటే మెయింటైన్ చేయాలి అనుకుంటే ఏ టైం అయినా సరే ఒక 10 సెకండ్స్ 15 సెకండ్స్ ఆఫ్, అంటే ఆన్ టైం వేరు, ఆఫ్ టైం వేరు. ఆన్ టైం ఒక 2 మినిట్స్ ఆన్ టైం, 2 మినిట్స్ ఆన్ టైం వేసుకున్నారనుకోండి, మన 15 సెకండ్స్ వచ్చేసి ఏది మన ఇది చేసుకోవచ్చు. ఏది 15 సెకండ్స్ ఆఫ్, 2 మినిట్స్ ఆన్ చేసుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా మనం ఏదైతే టెంపరేచర్ మెయింటైన్ చెయ్యాలి అనుకుంటున్నామో ఆ టెంపరేచర్ మెయింటైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను అదే టెంపరేచర్ మీకు నేను చూపిస్తాను. ఆ టెంపరేచర్ మెయింటైన్ చేస్తున్నా సరే బర్డ్లో అంటే ఆ తేమ ఉంది చూసారా, బయట ఉన్న ఆ మాయిశ్చర్ లోపలికి వచ్చేసరికి కూలింగ్ అనేది పెరిగిపోతూ ఉంది. అంటే టెంపరేచర్ ఉంది కరెక్టే, హ్యూమిడిటీ మెయింటైన్ అవుతుంది, కానీ ఆ తేమ శాతం ఏదైతే ఉందో అది లోపల గ్రాబ్ అయ్యి చల్లదనానికి బర్డ్ టెంపరేచర్ డౌన్ అయిపోతూ ఉంటుంది. బర్డ్ టెంపరేచర్, షెడ్ టెంపరేచర్ కాదండి, బర్డ్ టెంపరేచర్ కూల్ అయిపోతూ ఉంటుంది.
అందుకనేసి బర్డ్ ఇట్లా రియాక్ట్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు తెలిసిన డాక్టర్ తోటి కూడా నేను ఇదే మెయింటైన్ ఇదే చెప్పాను, ఇదే అనుకున్నాను. నేను చాలా ఇదే అనుకున్నాను. డాక్టర్ తోటి కూడా నేను అడిగితే సేమ్ అదే పరిస్థితి, సేమ్ అంటే ఇదే తెలిసి కూడా అసలు ఏంటిదనే విషయం అడిగితే బాబు ఇలా ఉంటుంది అని చెప్పేశాడు డాక్టర్. ఆ తర్వాత నెక్స్ట్ డే టైం అండి. డే టైంలో హీట్ వచ్చిందంటేనే హ్యూమిడిటీ డౌన్లో ఉంటుంది. మనం కూలింగ్ ఇచ్చామనుకోండి హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది. అంటే ఇవ్వాల్సినంత ఇస్తే సరిపోతుంది, దానికంటే ఎక్కువ పోయిందనుకోండి హ్యూమిడిటీ ఎక్కువైపోతుంది. అందుకనేసే ఏంటంటే రిక్వైర్మెంట్ బర్డ్ ఫీలింగు మెయిన్గా నేను చెప్పాలనుకునేది ఏంటంటే బర్డ్ ఫీలింగు రిక్వైర్మెంట్ని బట్టి బర్డ్ ఫీలింగ్ను బట్టి మనం వెంటిలేషన్ ఎంత ఇవ్వాలి, ఎంత చేయాలి. కూలింగ్ అంటే ఇప్పుడు 1 minute అంటే 30 seconds ఇవ్వాలా, 1 minute ఇవ్వాలా, 1 minute ఇచ్చి 5 minutes ఆఫ్ చేయాలా, 6 minutes ఆఫ్ చేయాలా, 1 minute. ఇప్పుడు 30 seconds ఆన్ చేసామనుకోండి, ఆన్ చేసే లోపల వాటర్ పడే లోపల ఆఫ్ అయిపోతుంది. అందుకనే 30-40 seconds ఇచ్చామనుకోండి, 5 minutes ఆఫ్ చేసామనుకోండి, జస్ట్ ఆ వాటర్ ఫ్లో కూలింగ్ ప్యాడ్ మీద వాటర్ ఫ్లో అనేది డౌన్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో కూలింగ్ అనేది వెట్ అవుతుంది. ఆ వెట్ అయిన టైంలో బర్డ్ అంతా స్లీపింగ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ సేమ్ యాస్టీస్ ఇప్పుడు ఎట్లా చూస్తున్నారో అదే స్లీపింగ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అదే టెంపరేచర్ కొద్దిగా ఇంక్రీజ్ అయిందా ఆటోమేటిక్గా బర్డ్ అనేది బాగా లేస్తుంది. ఇదైతే బాగా అంటే టెంపరేచర్ కూడా చూసి ఇవ్వండి. ఎందుకంటే ఈ ఎండాకాలం అయితే బాగా పెరిగిపోయింది, ఎండలు అయితే బీభత్సంగా కొట్టేస్తున్నాయి. వెదర్ కూడా అన్కండిషనల్ అవుతుంది. అదే నేను చెప్తున్నది ఏంటంటే దగ్గరగా వారం 10 రోజుల నుంచి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంది వెదర్. టెంపరేచర్ మెయింటైన్ చేసుకోగలుగుతున్నాం కానీ బర్డ్స్ను మెయింటైన్ చేయలేకపోతున్నాం. షెడ్ లోపల టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది కానీ బర్డ్ మెయింటైన్ అవ్వడం లేదు. అందుకనేనండి నేను చెప్తున్నది. ఎందుకంటే ఇది ఒక్కటి కొద్దింత జాగ్రత్త చూసుకోండి, ఆటోమేటిక్గా బర్డ్ ఫీలింగ్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ అవుతుంది. తర్వాత ఇట్లా ఈ వెదర్లు ఉన్నప్పుడు అన్సైజులు పడుతూ ఉంటుంది, అది కాస్త కొద్దింత చూసుకుంటే సెట్ అయిపోతుందండి. ప్రస్తుతానికి మోటాలిటీ ఏమీ లేదు ఇక్కడ ఫామ్లో, మోటాలిటీ కూడా లేదు. జస్ట్ ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. నేను కూలింగ్ ప్యాడ్ ఎంతకి ఇచ్చాను. ఇప్పుడు ఈ నైట్ టైం అంటే కూలింగ్ ప్యాడ్ నైట్ టైం అవసరం లేదు కదా, డే టైంలో మీకు అది రేపు ఇవాళ 21 డేకి మళ్ళీ వీడియో అనేది ఖచ్చితంగా వెయిట్ ఎంత వచ్చింది, ఏం చేశాను అనేది మీకు ఖచ్చితంగా ఇచ్చేస్తాను. ఖచ్చితంగా వీడియో పెడతానండి. నెక్స్ట్ ప్యానల్ బోర్డ్ కాడికి తీసుకెళ్తాను. ప్యానల్ బోర్డులో చూద్దురండి. ప్యానల్ బోర్డులో మీకు నేను అదే ఎన్ని ఫ్యాన్లు ఇచ్చానో, ప్యానల్ బోర్డులో నేను ఎన్ని ఫ్యాన్లు ఇచ్చానో ఇప్పుడు మీకు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను ఏదైనా సరే స్ట్రేట్గానే ఫ్యాన్లు వాడతాను. సైడ్ ఎఫ్డి ఫ్యాన్స్ అంటారు వాటిని, ఎఫ్డి ఫ్యాన్లు అసలు వాడను. స్ట్రేట్ ఫ్యాన్ తోటే సెక్షన్ బాగా ఉంటుంది, ఎయిర్ ఫ్లో అనేది బాగుంటుంది. ఎప్పుడైనా సరే ఎయిర్ ఫ్లో ఎక్కువ రావాలి అంటే స్ట్రేట్ ఫ్యాన్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయండి. ఓకేనండి. ఇప్పుడు నేను డిస్ప్లేలో చూపిస్తాను, ఒకసారి చూడండి. డిస్ప్లేలో కూడా ఎన్ని అంటే చెప్పడం వేరు, చూపించడం వేరు కదా, ఎందుకంటే డిస్ప్లే కూడా చూపిద్దామని. చూశారు కదండి టెంపరేచర్ ఎట్లా మెయింటైన్ అవుతుందో, 27.9 ఆల్మోస్ట్ 20 డే. ఇప్పుడు చూడండి 20 డే. ఇక్కడ చూడండి 149 అంటే నైట్ 25/3/2000 అంటే 2025 3rd month 21 డేట్ చూడండి, డేట్తో సహా చూపిస్తున్నాను. 149 అంటే ఆ టైంలో ఇటువంటి టెంపరేచర్ మెయింటైన్ చేస్తున్నాను. ఇది టెంపరేచర్ 1 కూలింగ్ ప్యాడ్ దగ్గర 27.4 ఉంది. T2 టెంపరేచర్ 2 దగ్గర 28.5 ఉంది. చూడండి ఆల్మోస్ట్ 1 degree 2 degree డిఫరెన్స్ అంతే. చూడండి నార్మల్గా టెంపరేచర్ వచ్చేసి 27.9. ఇక్కడ చూడండి వెంటిలేషన్ లెవెల్ వచ్చేసి 6 నడుస్తుంది. 6-7 అంటే ఇప్పుడు టెంపరేచర్ పెరిగే కొద్దీ బర్డ్స్ పెరిగే కొద్దీ టెంపరేచర్లు కూడా లెవెల్స్ కూడా పెరుగుతూ ఉంటుంది. అది మీకు చూపిస్తాను చూడండి. ఓకేనండి.
వెంటిలేషన్ లెవెల్ చూడండి, డిఫరెన్స్ చూడండి. స్టార్టింగ్ టెంపరేచర్ హీటర్స్, ఇదైతే హీటర్స్ మనం సెట్టింగ్ చేసుకున్న టెంపరేచర్ అయితే ఇది చూడండి. వెంటిలేషన్ 6కి నేను ఇప్పుడు ఈ టైంలో డే టైం అనుకోండి 0 పెట్టేస్తాను. అంటే మన చేతుల్లో ఉంది, ఇది మన చేతుల్లోనే ఉంది. ఇప్పుడు నాకు కావాల్సింది ఎంత, ఇప్పుడు కంటిన్యూస్గా నడిచింది అనుకోండి టెంపరేచర్ ఇంకా డౌన్ పడిపోతూ ఉంటుంది. అందుకనే నాకు 2 లెవెల్స్ వచ్చేసి 15 degrees అంటే 15 సెకండ్స్ ఆఫ్ చేసుకున్నాను. 15 సెకండ్స్ ఆఫ్ చేసుకున్నాను, 120 సెకండ్స్ ఏమో ఆన్ చేసుకున్నాను. ఇదేనండి టెంపరేచర్. చూడండి. తర్వాత లెవెల్స్కి వచ్చేసరికి చూపిస్తాను. లెవెల్స్ అండి, జస్ట్ ఇది లెవెల్ 6, 2వ నెంబర్ ఫ్యాన్ ఆన్ చేసుకున్నాను, 6th నెంబర్ ఫ్యాన్ ఆన్ చేసుకున్నాను 2. నెక్స్ట్ లెవెల్ 7కి వచ్చేసి 3 అంటే హీటర్ టెంపరేచర్. అంటే ఇప్పుడు మనం టెంపరేచర్ కనుక పెరిగిందనుకోండి ఇప్పుడు వెంటిలేషన్కి ప్రాబ్లం అవుతూ ఉంటుంది. అందుకనేసి నేను ఇది చూడండి, ఇది 3 ఫ్యాన్లు పెట్టుకున్నాను. 6కి అయితే 2 పెట్టుకున్నాను, అంటే సరిపోతుంది నాకు, ఆ టైంకి సరిపోతుంది. ఒకవేళ టెంపరేచర్ అనుకున్న దానికంటే 30 అబోవ్ పోయింది అనుకోండి అప్పుడు లెవెల్ 7 అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇదేనండి లెవెల్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఫ్యాన్ల గురించి సెకండ్స్ చెప్పాను, ఫ్యాన్లు కూడా ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి. ఇప్పుడు ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయింది చూసారు కదా. ఇప్పుడు అదే టైమింగ్ చూడండి, ఆన్ అయిపోతూ ఉంటుంది. చూడండి 15 సెకండ్స్ ఆఫ్ చేసుకున్నాను, 120 సెకండ్స్ ఆన్ చేసుకున్నాను. చూడండి టైమింగ్ కొద్దీ ఆన్ అయిపోతూ ఉంటుంది అంతే. చూసారు కదండి 2 ఫ్యాన్లు, 2వది 6వది. ఇది అందుకనే ఈ నెంబర్లు తప్పండి, నెంబర్లతో ఇది చేసుకోండి. ఇది ఓకేనండి. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే షార్ట్ వీడియో కూడా చేస్తూ ఉంటాను, షార్ట్ వీడియోస్ కూడా కొద్దిగా రియాక్ట్ అవ్వండి.